వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఏమనంటే, కాశీనాయని క్షేత్రానికి సంబంధించి కూల్చివేతల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు, సనాతన ధర్మం అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పరిధిలో ఉన్నటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది వెళ్ళి అక్కడ కూల్చివేతలు చేపడుతూ ఉంటే ఎందుకని ఆయన ఇప్పటివరకు స్పందించలేదు అని చెప్పేసి, ఈ ఘటన జరిగి సమస్యకు పరిష్కారం దొరికిన 28 రోజుల తర్వాత చాలా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించారు అనేది పక్కన పెడితే, అసలు ఈ సలహాలు ఆయనకి ఎవరిస్తున్నారో అయితే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే 28 రోజులైంది దాదాపు అక్కడ ఘటన జరిగి. ఆ తర్వాత రకరకాలైనటువంటి ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వం స్పందించింది. అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు, ఇంకో 30 ఎకరాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రభుత్వం తరపున నారా లోకేష్ క్షమాపణలు కోరారు. సో అన్నీ కూడా జరిగిపోయి 28 రోజుల తర్వాత ఇప్పుడు ఆయన మేల్కొని ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, సనాతనవాదిని అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు కాశీనాయన క్షేత్రానికి సంబంధించి? మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి అక్కడ ఆక్రమణ తొలగించమని చెప్పేసి చెబితే మేము అప్పుడు అడ్డుకున్నామని చెప్పేసి ఆయన ఒక లేఖను విడుదల చేశారు. అప్పట్లో మంత్రికి ఆయన రాసినటువంటి లేఖను బయటపెట్టి, నేను ఈ లేఖ రాయడం వల్లే కేంద్ర ప్రభుత్వం భయపడి అక్కడ చర్యలు తీసుకోలేదు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆయన ప్రకటించుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాల్లో ఇలాంటి లేఖలు బయటపెట్టే సందర్భంలో కొంచెం జాగ్రత్త పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే అది అబద్ధమా వాస్తవమా, నిజమా వాస్తవమా కాదా అనేటటువంటి విషయాలని పాపం ఆయన తెలుసుకోవాలి. ఎవరో రాసిచ్చిందో లేకపోతే ఎవరో చెప్పింది ఎత్తుకొని చెప్పేస్తే బాగుంటుంది అనమాట. సో ఆయన లేఖ రాసింది వాస్తవమే అయి ఉండొచ్చు, కానీ ఆయన వల్లే ఇదేదో ఆగిపోయింది, నేను ఆపుకుంటూ వచ్చాను, మా హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉంది. దాని మీద నేను పూర్తిగా మీకు ఒక రకమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేస్తున్నా. వాస్తవంగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్కి అలాగే వెంకటేశ్వర నేషనల్ పార్క్కి మధ్య, శేషాచలం టైగర్ కారిడార్కి మధ్య ఉంది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్. అయితే ఇందులో దాదాపు 12.98 హెక్టార్లు ఈ టైగర్ కారిడార్కి సంబంధించినటువంటి భూమిలో ఈ కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టారు. అక్కడ కేవలం వాళ్ళకి అరెకరా మాత్రమే అనుమతి ఉంది. ఈ అరెకరాల్లో మాత్రమే వాళ్ళు చేసుకోవాలి. అంతేకాకుండా బండి బాటలు మాత్రం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా వాళ్ళు అక్కడ ఏం చేశారంటే కొన్ని సత్రాలు, చౌల్ట్రీస్, బిల్డింగులు, అలాగే బీటీ రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించుకున్నారు. అయితే ఇది వాస్తవంగా అక్కడ నిర్మించకూడదు, అలా నిర్మిస్తే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980ని ఉల్లంఘించినట్టు అని చెప్పేసి నిబంధనలు చెబుతారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీద 2014లోనే ఫిబ్రవరి 22వ తేదీన 6 మంది మీద కేసులు కూడా నమోదు చేసేసారు. నమోదు చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలే పాపం వాళ్ళని. కేసులు నమోదు చేశారు. ఆ కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్నదానాలు చేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ అన్న సంతర్పణలు చేస్తున్నారు, అక్కడ ఉన్న ఆధ్యాత్మిక శోభను వెలుగొందేలా చేస్తున్నారు. అయితే ఈ కేసు ఉంది కదా 6 మంది మీద, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటి భయం వాళ్ళు వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో 2018లో ప్రభుత్వం ఏం చేసిందంటే దీని మీద ఒక లేఖ రాసింది. ఏమని? జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అని ఒకటి ఉంటుంది, దానికి ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్టాండింగ్ కమిటీ ఒక లేఖ రాసింది. ఏంటంటే, ఈ భూమిని డీనోటిఫై చేయండి, డీనోటిఫై చేస్తే అక్కడ ఈ క్షేత్రం ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంది, మరి దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది, కాబట్టి దీని మీద ఖచ్చితంగా మీరు డీనోటిఫై చేస్తే బాగుంటుందని చెప్పేసి లేఖ రాసింది. సో దాని మీద పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తెచ్చుకొని చూసుకున్న తర్వాత ఏం చేసిందంటే 73వ మీటింగ్ జరిగిందనమాట. జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటీ మీటింగు జూలై 17, 2023లో జరిగింది. జరిగినప్పుడు వివరాలన్నీ కూడా చూసిన తర్వాత అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని దీనికి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను బట్టి అక్కడ వెంటనే స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి వాటన్నిటి కూడా తొలగించండి ఆక్రమణలు అని చెప్పేసి ఈ జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. జారీ చేసిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడు అనమాట. 2023 ఆగస్టు 18వ తేదీన ఎవరికి రాశాడు? అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రికి రాశానని చెప్పేసి ఆయన ఒక లేఖను బయటపెట్టారు. అది వాస్తవం కాదనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జూలై 2023 17వ తేదీన మీటింగ్ జరిగితే ఆయన ఆగస్టు 18, 2023లో ఒక లేఖను రాశారు. ఆ లేఖలో ఏంటంటే, మీరు ఆ భూమిని మీరు తీసుకోవద్దు, కావాలంటే మీకు మేము బయట ఇంకో భూమిని ఇస్తాము అని చెప్పి లేఖ రాశాడు. ఆ లేఖ వల్లే ఇప్పుడు ఇది వరకు కూడా ఆగింది అని చెప్పేసి ఆయన చెబుతున్నాడు. కానీ వాస్తవంగా ఏం జరిగింది అంటే, ఇక్కడ చాలా దారుణమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి ఎలాంటి నివేదిక రాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు వాళ్ళ వర్షన్ చెప్పలేదు అని చెప్పేసి 2023 నవంబర్ 17వ తేదీన జరిగినటువంటి ఈ 75వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం దీని గురించి పట్టించుకోలేదు. అంతేకాకుండా వీఆర్ వెయిటింగ్ ఫర్ దానికోసం, అంటే రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖ రాస్తుంటే ప్రభుత్వం స్పందించింది, లేఖ రాసింది అనేటువంటి వివరాలు అక్కడ ఉన్నటువంటి ఆ మినిట్స్లో రాయాలి, కానీ ఎక్కడ కూడా లేదు. వాళ్ళు ఏమన్నారంటే మేము నివేదిక కోసం వెయిట్ చేస్తున్నాము, ఎలాంటి వివరాలు ఆ ప్రభుత్వం నుంచి మాకు రాలేదు అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత మళ్ళీ 77వ మీటింగ్ జరిగింది 2024 జనవరి 30వ తేదీన. అప్పుడు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం ఉంది. ఆ మీటింగ్లో పెట్టినటువంటి మినిట్స్లో ఏమనుందంటే 29/1/2024న చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళు ఒక లేఖ రాశారు స్టాండింగ్ కమిటీకి. అందులో ఆక్రమణలు తొలగించడం కోసం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఆ మఠానికి అలాగే ఆశ్రమానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవిక్షన్ నోటీసులు ఇచ్చారు. వెంటనే ఖాళీ చేయండి అని చెప్పేసి మేము నోటీసులు ఇచ్చాము. ఒకవేళ వాళ్ళు ఖాళీ చేయకపోతే జిల్లా యంత్రాంగానికి కూడా సమాచారం ఇచ్చి దీంతో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తాము, కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ కోఆర్డినేషన్ సమావేశంలో R&B అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు, ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు, పోలీస్, రెవెన్యూ వీళ్ళందరూ కూడా కూర్చొని దీని మీద చర్చించిన తర్వాత ఎలా తొలగించాలని దాని మీద మేము డెసిషన్ తీసుకుంటాం. ఇప్పటికే నోటీస్ ఇచ్చాం, ఖాళీ చేయమని చెప్పామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడే జనవరి 29వ తేదీన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి 2023 ఆగస్టులో అంటే రాసుంటే, లేఖ కానీ రాసుంటే ఖచ్చితంగా 4 నెలల తర్వాత తొలగిస్తామని చెప్పేసి నోటీస్ ఎందుకు ఇస్తారు? మేము నోటీస్ ఇవ్వం, మేము ఆల్రెడీ మీకు ఇంటిమేట్ చేసాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద మీకు అవసరమైతే వేరే భూమిని ఇస్తాం, అంతేకాకుండా అవసరమైతే డబ్బులు కడతాం అని ఆల్రెడీ మీకు లేఖ రాసాం. మేము లేఖ రాస్తే ఎందుకు తొలగించమంటున్నారు? మేము తొలగించడానికి అవకాశాలు లేవు, ఇది పరిస్థితి, మా వినతిని స్వీకరించడం చెప్పాలి కదా. మరి అలా చెప్పకుండా తొలగిస్తున్నామని చెప్పేసి నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి ఆ స్టాండింగ్ కమిటీకి చెప్పినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఆన్లైన్లో మనం చూడొచ్చు. ఈ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. అందులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి రాశారు లేక? కేంద్ర మంత్రికి రాశారు. డెసిషన్ తీసుకునేది ఎవరు? వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటీ తీసుకునింది. మరి మంత్రి గారికి రాసినటువంటి లేఖ ఇక్కడ ఉటంకించాలి కదా. ఈ మినిట్స్లో ఎక్కడ కూడా రాయలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయన రాసినటువంటి లేఖ ఏంటి అనేది తెలీదు. ఆయన వల్ల ఆగిందన్నారు, ఆయన వల్ల ఆగలేదు. జనవరి 30వ తేదీ 2024 తేదీన తొలగింపుకు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటవీ శాఖకు సంబంధించిన అధికారులు కాశీనాయన ఆశ్రమానికి నోటీసులు ఇచ్చారు. వెంటనే ఖాళీ చేయమని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఆ రోజు పడినటువంటి బీజం. సో ఆ రోజు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత 78వ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత 79వ మీటింగ్ జరిగింది. 79వ మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ 80వ మీటింగ్ జరిగింది. ఈ 80వ మీటింగ్కి వచ్చేసరికి ఎందుకని మీరు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి చాలా ఘాటుగా అడిగింది అనమాట ఆ స్టాండింగ్ కమిటీ. ఏంటి ఇన్ని మీటింగ్లు అవుతున్నా సరే ఎందుకని మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరే కదా మాకు ఆదేశాలు ఇచ్చిందంటే అప్పుడు 2025 జనవరి 1వ తేదీన కలెక్టరు అక్కడ తొలగించాలి అని చెప్పేసి ఆ ఆశ్రమానికి నోటీసులు ఇచ్చి కోఆర్డినేషన్ కమిటీని సమావేశాన్ని ఆయన అప్పుడు ఏర్పాటు చేసి ఆ తర్వాత తొలగించేటటువంటి ప్రక్రియ చేపట్టారు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ కానీ, జగన్మోహన్ రెడ్డి నేనే అడ్డుకున్నా అని చెప్పారు, కానీ ఆయనే నోటీసులు ఇచ్చాడు. ఆయనే కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి అంశంలో తొలగించాలని చెప్పేసి ఆయన ప్రభుత్వమే నోటీసులు ఇచ్చింది. మరి అవన్నీ తెలియకుండా ఆయనే ఏదో చేసేసినట్టు, కాశీనాయన క్షేత్రాన్ని ఆయన కాపాడినట్టు ఆయన రాసుకుంటూ వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన సనాతనవాది, అక్కడ అలా తొలగిస్తుంటే ఏం చేస్తున్నవాది ఇది అన్నారు. ఇది వైల్డ్ లైఫ్కి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలకి మనం రాసేటటువంటి లేఖలను వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా మీరు చెప్పినట్టే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ విషయం తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రియాక్ట్ అయిపోయారు. 28 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు. ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి కేసులు బయటకు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు బయటకు వస్తున్నాయి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఇలాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు. లేదా రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు, ఇటీవల కూడా ఒక మతపరమైనటువంటి ఇష్యూ జరిగింది. సో దాంతో పాటు ఇది కూడా ఒకటి లేపితే రాష్ట్రంలో ఇది ఒక చర్చనీయాంశంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో తద్వారా ఏదైనా రాజకీయపరమైనటువంటి ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. ఏదైనప్పుడు కూడా కాశీనాయన ఆశ్రమం ఆ దాదాపుగా కూడా కూటమి ప్రభుత్వం పునర్నిర్మిస్తోంది. అక్కడ కూల్చేసినటువంటి ప్రాంతంతో పాటు ఇంకొక 30 ఎకరాలు ప్రభుత్వ భూమి దగ్గరలో ఇచ్చింది.
ఇస్తామని చెప్పింది. దాంతోపాటు అక్కడ నిర్మాణాలు కూడా చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత జరుగుతుంటే 28 రోజుల తర్వాత వచ్చేసి ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆల్రెడీ లోకేష్ స్పందించారు దాని మీద. స్పందించడమే కాకుండా క్షమాపణ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు దీని మీద రిపోర్ట్ తెచ్చుకున్నారు. రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత వాస్తవాలు ఆయన చూసుకున్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఇప్పుడు నిబంధనలు కానీ పాటించకపోతే పర్యావరణ శాఖ మంత్రిగా మీరు ఎందుకు అంటారు, నిబంధనలు కానీ పాటిస్తే సనాతన ధర్మం అని మీరు ఎందుకంటారు? దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. అంతేగాని లేఖలు రాసేసి మొత్తం నేను ఆపేశానని చెప్పేసి మీరే కేంద్ర మంత్రికి లేఖ రాస్తారు, మీరే కాశీనాయన ఆశ్రమానికి నోటీస్ ఇస్తారు. కేంద్ర మంత్రికి ఏమో రాసిన లేఖలేమో దీన్ని కాపాడాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తొలగించొద్దు అని చెప్పేసి మీరేమో అందులో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తారు. కరెక్ట్గా 4 నెలలు తిరిగేసరికి ఇదే గవర్నమెంట్ అదే కాశీనాయన క్షేత్రానికి నోటీసులు ఇచ్చి మీరు వెంటనే ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు. అంటే ఏంటిది? అంటే ఎవరు చూడట్లేదు అనేటటువంటి అంశమా, లేకపోతే మీరు రాసినటువంటి లేఖలు జనాలు చూస్తారనే? సో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఏదో చేయాలి, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మీద ఒక వ్యతిరేకత పెంచాలి అనేటటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన విడుదల చేసినటువంటి లేఖలోనే దొరికిపోయారు. మరి ఆయన సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు, కానీ 28 రోజుల తర్వాత ఆయన ఈ అంశం మీద స్పందించడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశానికి బట్టి కూడా నవ్వుతూ ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఇష్యూస్ మీద స్పందిస్తూ కరెక్ట్గా స్పందిస్తే బాగుంటుంది అనేసి ప్రజలంతా కూడా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ ప్రైమ్ 9.